హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కాంతారా చాప్టర్ 1 సినిమా చూసి వచ్చాను. సినిమా రివ్యూ చెప్పే ముందు పండగ పూట అందరూ టెంపుల్కి వెళ్తారు కదా. నేనేమంటానంటే పండగ పూట కాంతారా చాప్టర్ 1 సినిమాకి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు విన్నారో లేదో, పండగకి టెంపుల్కి వెళ్తారు కదా. నేనేమంటున్నానంటే కాంతారా చాప్టర్ 1 సినిమాకి వెళ్ళండి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది సినిమా ఎలా ఉంది, లేకపోతే రేటింగ్ ఎంత ఇస్తాను అన్నది, నేను ఏం చెప్తాను అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఇక్కడతో ఆపుదాము, దీని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఎప్పుడో ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తాయి. బేసిక్గా మనం ఏం చూస్తామంటే యాజ్ అన్ ఆడియన్స్ డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎదురు చూస్తాము. మన కావాల్సిన హీరో అయితే ఎలివేషన్స్ గురించి చూస్తాము, ఫైట్స్ గురించి చూస్తాము, సాంగ్స్ గురించి చూస్తాము, సినిమాటోగ్రఫీ గురించి చూస్తాము, మ్యూజిక్ గురించి చూస్తాము. ఇవన్నీ చూసుకొని మనం సినిమాకి వెళ్తాము. సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులకి మనం ఎంటర్టైన్ అవుతున్నామా లేదా, ఆ డబ్బులు పైసా వసూలు మూవీనా కాదా అన్నదే చూస్తాము. కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలకి ఈ డబ్బులు, ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇవి కాదు, సినిమాకి వెళ్ళి జస్ట్ చూసి రావాలి అంతే. అలాంటి సినిమాలలో ఈ కాంతారా చాప్టర్ 1 ఒకటి. ఫస్ట్ హీరో గురించి మాట్లాడదాం. ఆయన ఈ సినిమాలో 3 పాత్రలు పోషించాడు. సినిమా కథ రాసుకున్నాడు, తర్వాత డైరెక్షన్ చేశాడు, అతనే యాక్ట్ చేశాడు. బేసిక్గా రిషబ్ శెట్టి అనే వ్యక్తి కాంతారా సినిమా వచ్చినంత వరకు ఓన్లీ కర్ణాటక వాళ్ళకే తెలుసు. కానీ ఈ కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ శెట్టి అనే వ్యక్తి దేశమంతా ఇతని గురించి మాట్లాడుకుంటుంది. ఇతని నటన నెక్స్ట్ లెవెల్. ఇతని ఒక్కొక్క పాయింట్లో, ఒక్కొక్క ఎలివేషన్స్లో అతని డైరెక్షన్, అతని టెక్నికల్ స్కిల్స్ నిజంగానే ఎన్టీఆర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు 24 క్రాఫ్ట్స్ని డామినేట్ చేస్తాడు రిషబ్ శెట్టి అని చెప్పాడు కదా. 100% అది కరెక్ట్. రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉన్న ఒక అద్భుతమైన టెక్నీషియన్. ఇకపోతే హీరోయిన్కి వస్తే, ఇప్పటిదాకా రుక్మిణి నటించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిగా అలా వెళ్ళింది. హిట్ కోసం చాలా కాలం ఆమె ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆమె ఎదురుచూపులకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే రుక్మిణికి ఈ సినిమాలో పడ్డ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్. ఒక సినిమా దాదాపు ఒక 80% అయిపోయినంత వరకు కూడా ఈమె అవసరమే లేదు కదా, హీరోయిన్కి అంత విషయమే లేదు, ఆమె ఏమంటారు ఎవరినో ఒకరిని పెట్టుండొచ్చు, రుక్మిణినే పెట్టాల్సిన అవసరం లేదు, అంత ఏం లేదు హీరోయిన్కి అనుకున్నాము. క్లైమాక్స్కి వచ్చేసరికి అబ్బా, రుక్మిణి చింపేసింది. హీరోయిన్కి ఇంత ఒక పవర్ఫుల్ పాత్రని రిషబ్ శెట్టి ఆమెకి ఇచ్చినందుకు రిషబ్ శెట్టికి ఆమె చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇకపోతే కెమెరా వర్క్ చాలా అద్భుతంగా తీశారు. సిటీ లైఫ్ బతుకుతున్న మనకు, ఈ బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళకు మొత్తం అడవిలో లేకపోతే చెట్ల మధ్య గ్రీనరీలో చాలా అద్భుతంగా కెమెరా వర్క్ ఉంది దాంట్లో. సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంది. ఇకపోతే మ్యూజిక్, మనకు ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మ్యూజిక్ మనం విని మనకు బోర్ కొడుతుండొచ్చు. ఈ సినిమాలో ఆర్ఆర్ అయితే చింపేశాడు మ్యూజిక్ డైరెక్టరు. 2-3 పాటలు ఉన్నాయి కానీ బిట్ సాంగ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా తీసుకుంటే మాత్రం ఆర్ఆర్ మాత్రం చినిగిపోయింది. అసలు ఆ రిషబ్ శెట్టి తీసిన విజువల్కి, ఆయన డైరెక్షన్కి, ఆ విజువల్ ఇంపాక్ట్కి మ్యూజిక్ యాడ్ అయ్యేసరికి వన్ కైండ్ ఆఫ్ అది ఒక ట్రాన్స్లోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది మ్యూజిక్. ఇకపోతే ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ గురించి మాట్లాడాలి. నిజంగా వాళ్ళు డబ్బులకి వెనకాడకుండా చాలా అద్భుతంగా ఖర్చు పెట్టి ఈ మధ్యకాలంలో వాళ్ళు చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హోంబలే ఫిల్మ్స్, వాళ్ళు చాలా బాగా తీశారు. రిషబ్ శెట్టిని నమ్మి ఇంత డబ్బులు పెట్టారు అని అంటే వాళ్ళ గట్స్కి ఒప్పుకోవాలి. ఇకపోతే దీంట్లో కొన్ని అవతారాల గురించి మాట్లాడారు. ఏంటంటే రుద్రగులిగా, రాహుగులిగా, పత్రగులిగా, సచెలే కాళిగులిగా, నాచెరే గులిగా, అగ్నిగులిగా, స్వామిరాజ గులిగా. పేర్లు తప్పు ఉంటే కొద్దిగా క్షమించండి. అప్పుడప్పుడు అది నేను అది చూసి రాసుకొని చేసింది, తప్పులుంటే క్షమించండి. తర్వాత ఈ అవతారాలన్నీ ఒక సాంగ్లో చూపించడము నిజంగా పూనకాలే అవన్నీ చూడాలంటే. ఇప్పటిదాకా నేను టెక్నీషియన్స్ గురించి మొత్తం మాట్లాడేశాను కదా, ఇప్పుడు నేను స్టోరీ గురించి వద్దాం. ఇది ఏంటంటే పాపము భూమి మీద ఎక్కువ అయిపోయినప్పుడు దేవుడు ఏదో ఒక అవతారంలో అవతరిస్తాడు అనేసి ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిన ఇది పైనుంచి ఒక వల్కనో టైప్ ఒక అగ్ని వచ్చి భూమి మీద ఒక అడవిలో పడడం చూపిస్తారు. దాని తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో 2 గ్రూప్స్ ఉంటారు. ఒకరేమో మంచి వాళ్ళు, రెండో వాళ్ళేమో కడపటి దిక్కు వాళ్ళు విలన్ అన్నట్టు. మంచి వాళ్ళేమో దేవుడిని నమ్ముకొని దేవుడిని పూజిస్తూ ఉంటారు. ఈ కడపటి దిక్కు వాళ్ళేమో దేవుణ్ణే కంట్రోల్ చేసి తమ గ్రిప్లో పెట్టుకొని వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు ఏలాలి అని అనుకునేటోళ్ళు. వీళ్ళు కడపటి దిక్కు వాళ్ళు. సో ఈ 2 గ్రూప్స్ మధ్య
వార్ లాగా ఉంటుందన్నట్టు. సడన్గా ఒకరోజు ఒక గుహలో ఒక బిడ్డ కనిపిస్తుంది ఒక ఆమెకు, ఈ మంచి వాళ్ళకి. ఆ బిడ్డ చుట్టూ పులి తిరుగుతూ ఉంటుంది. సో అది ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అన్నది తర్వాత మాట్లాడదాము. సో ఇది అయిపోయిన తర్వాత ఆ బిడ్డ పెరుగుతాడు. ఆ బిడ్డనే హీరో రిషబ్ శెట్టి. సో స్టోరీ ఇలా వెళ్తుంది. తర్వాత ఒక ప్లేస్ ఉంటుంది. ఫస్ట్లో మనం ఏదైతే ఆ అగ్నిగుళిగా వచ్చి భూమి మీద పడుతుందో అడవిలో, ఆ ప్లేస్ని ఈశ్వరుని పూతోట అనే పేరు ఉంటుంది దానికి. సో సినిమా మొత్తం ఆ ఈశ్వరుని పూతోట చుట్టే తిరుగుతుంది మొత్తం సినిమా మొత్తం. సో ఇక్కడ ఏంటంటే ఆ ఈశ్వరుడి పూతోట గురించి ఎవరైతే వెతుక్కుంటూ దాన్ని ఈశ్వరుడి పూతోట దగ్గరికి వెళ్తారో వాళ్ళు అక్కడ చంపబడుతూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ఒక కింగ్డమ్ ఉంటుంది, ఒక రాజు. ఆ రాజు ఏం చేస్తాడంటే వచ్చి ఆ రాజ్యాన్ని జయించేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేసుకొని వాళ్ళ చేత రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ ఆ ఈశ్వరుడి పూతోటకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శక్తుల్ని ఇతను పొందుకోవాలనేసి అక్కడికి వెళ్తాడు. దాంట్లో భాగంగా ఆ రాజు చంపబడతాడు. అక్కడి నుంచి స్టోరీ తర్వాత మళ్ళీ రాజ్యానికి వచ్చేస్తుంది. ఆ రాజు కొడుకు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అతను రాజు అవుతాడు. అతను సేమ్ అదే థియరీలో వెళ్తుంటాడు. ఈ క్రమంలో వెళ్తున్న క్రమంలో ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ ఈశ్వరుడి పూతోటని కైవసం చేసుకోవడానికి ఎవరి ప్లాన్స్లలో వాళ్ళు ఉంటారు. దానికి కాపరిగా రిషబ్ శెట్టి. హీరో పేరు వచ్చేసి బర్మే. సో ఈ బర్మే క్యారెక్టర్ ఏంటంటే దానికి ఆ అడవిని లేకపోతే ఆ గ్రూప్ని కాపాడే లీడర్గా ఉంటాడు అన్నట్టు. సో ఇక్కడ ఆ గ్రూప్ లీడర్ ఏం చేస్తాడంటే, మనం అడవిలోనే ఉన్నాం కదా, అడవిలో పండించే ఈ పంటలు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఈ సువాసన వచ్చేటటువంటి మంచి మంచి పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే పండించిన పంటలో 3వ భాగంని వాళ్ళు ఆ ఊరి సరిహద్దుకు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ రాజ్యంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని వచ్చి అక్కడ అమ్ముకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. సో వన్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఈ బెర్మే క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఏం చేస్తుందంటే వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరినీ తీసుకొని ఒకసారి మనం ఆ బౌండరీ దాటి వెళ్ళి చూద్దాం ఏముందో అని చెప్పి వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ నాగరికత డెవలప్మెంట్ అంతా చూసిన తర్వాత హీరో ఏమనుకుంటాడంటే, సరే నెక్స్ట్ జనరేషన్ కన్నా మనము పాతకాలపు పద్ధతుల్లోనే ఉన్నాం కదా, నెక్స్ట్ జనరేషన్కి మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పేసి డెవలప్మెంట్ ఇక్కడ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న సామాగ్రిని మొత్తం కొంత సామాగ్రిని అక్కడ వాళ్ళ అడవికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడము, అక్కడ పండించినవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ వీళ్ళకి ఇవ్వడము, ఇట్లా వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారన్నట్టు. సో ఈ వ్యాపారం స్టార్ట్ చేసే క్రమము తర్వాత అవంతా వెళ్ళిన క్రమము నేను స్టోరీ ఎక్కడ జస్ట్ ఊరికే రఫ్గా చెప్పి వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇది సినిమాటిక్ యూనివర్స్లో మీరు సినిమా థియేటర్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కాంతారా చాప్టర్ 1కి వెళ్ళండి, యూ విల్ బి సాటిస్ఫైడ్. సినిమా స్టార్ట్ అయిన ఒక 1 అవర్ వరకు స్టోరీని మనకు చెప్పడం కోసము కొద్దిగా స్లోగా నడుస్తుంది. హీరో ఇంట్రడక్షన్ కావచ్చు, స్టోరీ ఏంటి అనేసి వాయిస్ ఓవర్ మీద అవన్నీ కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఒక రేంజ్కి తీసుకుని వెళ్ళిపోయి వదిలేశాడు. తర్వాత సెకండ్ పార్ట్లో మళ్ళీ కొంత స్లోగా వెళ్తుంది. బికాస్ ఇది స్టోరీ టెల్లింగ్లో ఇది మనం ఇక్కడ ఫైట్స్ ఎలివేషన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ స్టోరీ అలా చెప్పుకుంటూ వెళ్తేనే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజంగా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు, స్లో ఉంది సినిమా కానీ బోర్ కొట్టలేదు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి లాస్ట్ హాఫ్ అన్ అవర్కి వచ్చేసరికి హ్యాట్స్ ఆఫ్ రిషబ్ శెట్టి అనే రేంజ్కి వచ్చింది సినిమా. హీరోయిన్ అయితే అద్భుతంగా చేసింది. క్లైమాక్స్ ఫైట్లో చాముండి అవతారంతోని రిషబ్ శెట్టి చేసిన యాక్టింగ్ అయితే బా దున్నేశాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, నిజంగా ఆ ఫైట్ కొరియోగ్రఫీ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. అంటే అప్పటి కాలంలో ఆ యుద్ధం ఎలా చేస్తారు అన్నది, ఆ టెక్నిక్స్ ఎలా ఉంటుంది అన్నది, అంటే మోడర్న్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ కాకుండా పాతకాలంలో టెక్నిక్స్ ఎలా ఉంటుంది అన్న దాని మీద రిషబ్ శెట్టి చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. నిజం చెప్పాలంటే ఆ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో బిగినింగ్లో ఒక బిడ్డని పులి కాపాడుతుంది అనేసి, ఆ పులినే మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ రావడం క్లైమాక్స్లో. అప్పటి వరకు పులి చేత కాపాడబడ్డ హీరో పులినే నువ్వు వద్దు వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పడము, నెక్స్ట్ లెవెల్ భలే ఉంది అది. ఆ సీన్ అయితే లాస్ట్ క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే దున్ని వదిలేశాడు రిషబ్ శెట్టి. సో ఇది రిషబ్ శెట్టి 1 మ్యాన్ షో. సినిమాకు ప్రాపర్గా మీరు వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా కుటుంబంతో పాటు వెళ్ళి, మీరు నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి రిలీజ్ అయిన డే కాబట్టి ఇంకొక 1 వీక్కి లేదా ఒక 2 డేస్ తర్వాత రిషబ్ శెట్టి విల్ బికమ్ నేషనల్ హీరో. చూడండి మీరు, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. నాకు తెలిసి రిలీజియస్టిక్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సినిమాని ఖచ్చితంగా ఓన్ చేసుకుంటాయి. సో ఓవరాల్గా నేను ఈ సినిమాకి రేటింగ్ అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సినిమాని డబ్బులు పెట్టి
థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమాలో మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఎలివేషన్స్ అవి ఇవి వద్దు. ఇట్లాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారే వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇలాంటి సినిమాలని మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. చూస్తే మీకు 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 ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. అది మీరు వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కాంతారా రివ్యూ. సో నేను మళ్ళీ చెప్తున్నాను, టెంపుల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాంతారా చాప్టర్ 1కి వెళ్ళండి. సీ యూ, బాయ్.